అందులో గనక ఒక్క 0.5% ఓట్లు తెచ్చుకొని ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఖచ్చితంగా రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉండేది. గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళి ఉండేది కాదు. అలా జరగకపోవడం వల్లే ఇప్పుడు ఈ ఇబ్బందులు అంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే 2019లో జనసేనకు 5.53% ఓట్లు వచ్చాయి. ఒకవేళ 6% వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్డ్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీగా మారిపోయేది. గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా జనసేనకు ఉండిపోయేది. ఎవరికి వెళ్ళి ఉండేది కాదు, ఫ్రీ సింబల్ అయ్యి ఉండేది కాదు. కానీ 6%కి దాదాపుగా ఒక 0.5% తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది చాలామందికి స్వతంత్రులకి ఆ గుర్తు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019లో ఆయన భీమవరం నుంచి పోటీ చేశారు, గాజువాక నుంచి పోటీ చేశారు. గాజువాక వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఆయన 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాగిరెడ్డికి వచ్చిన ఓట్లు ఎన్నప్పుడు 37.78%.